ఎయిడ్స్ పోయింది, ఎబోలా పోయింది. ఇప్పుడు ప్రపంచాన్ని కొత్త ముప్పు వణికిస్తోంది. జికా వైరస్ ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఉత్తర దక్షిణ అమెరికాలో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మొత్తం 23 దేశాల్లో జికా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అత్యంత తీవ్ర స్థాయిలో ఉన్న జికా వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వైరస్ వ్యాప్తి అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి స్థాయిగా పరిగణించవచ్చా అనే అంశాన్ని నిర్ధారించేందుకు ఇవాళ WHO అత్యవసర సమావేశం నిర్వహించనుంది. అత్యవసర సమావేశంలో వ్యాప్తి తీవ్రత, తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు కోరనున్నారు. అత్యవసరంగా పరిశోధన చేపట్టాల్సిన ప్రాధాన్య రంగాల్ని గుర్తించడంపైన దృష్టి పెట్టనున్నారు. జికా వైరస్ పై అమెరికా పోరుకు సిద్ధమవుతోంది. ఆర్కాన్సాస్, వర్జీనియాల్లో ఒక్కో కేసు గుర్తించినట్లు అమెరికా CDC తెలిపింది. కాలిఫోర్నియాలో ఓ బాలికలో కేసు నిర్ధారణ జరిగినా కోలుకోనట్లు తెలుపున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఒబామా ఇప్పటికే ఓ సమావేశాన్ని నిర్వహించారు. మరోవైపు జికా ప్రభావం కనిపిస్తున్న దక్షిణ అమెరికా, కరేబియన్ దేశాలకు వెళ్లవద్దని ఫ్రాన్స్ తమ దేశస్థులకు సూచించింది. జికా వైరస్తో ఇప్పటివరకు బ్రెజిల్ అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. దోమల ద్వారా జికా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న దేశాలకు వెళ్లవద్దని భారతీయ వైద్యుల సంఘం సూచించింది. అలాంటి దేశాలకు వెళ్లి వచ్చిన వారు జ్వరం, దద్దుర్లు, కండరాల నొప్పులు, కళ్ల కలక వంటి లక్షణాలు కనిపిస్తే ఈ వైరస్ పరీక్ష చేయించుకోవాలని తెలిపింది. బ్రెజిల్, కొలంబియా, ఎల్ సాల్వడార్, ఫ్రెంచ్ గయానా, గ్వాటమాలా, హైతీ, హొండరస్, మెక్సికో, పనామా, పరాగ్వే, వెనజులా, సురినామే, మార్టినిక్, దక్షిణ అమెరికా, బార్బడాస్, బలోవియా, ఈక్వెడార్ వంటి చోట్లకు వెళ్లవద్దని భారతీయ వైద్యుల సంఘం సూచించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ హరికృష్ణ గారు తెలుసుకుందాం. హరికృష్ణ, జికా వైరస్ వ్యవహారం ఏంటి? ప్రజలు ఇంతలా ఎందుకు భయపడుతోంది? అసలు WHO అత్యవసర సమావేశానికి గల కారణాలు విధంగా ఉన్నాయి. ప్రియదర్శిని, జికా వైరస్ ఇప్పుడిప్పుడే అమెరికాలో అడుగు పెడుతుందన్న అంచనాలు మొదలయ్యాయి. అంటే నిర్ధారిత పూరితంగా ఎవరూ ఇంతవరకు చెప్పలేదు. అంటే ఒక్క కేసు నమోదవలేదు. కానీ గర్భిణులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ చెప్పుకున్న దేశాలు, కొన్ని దేశాలు ఏ దేశాలు అయితే ప్రబలుందన్న ఈ వ్యాధి ప్రబలుందో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఈ జికా వైరస్ అమెరికాలోకి తీసుకొస్తున్నారన్న ఒక అంశం ఉంది. చాలా వరకు అత్యవసర సమావేశాలంతా నిర్వహించారు. అమెరికా సంబంధించిన హెల్త్ అడ్వైజరీ బోర్డు ప్రతి ఒక్క సిటిజన్ ని కాషన్ చేయడం ఏంటి అంటే, దోమలు ఇటువంటి క్లీన్ గా ఉంచుకోవాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ. ఎందుకంటే ఈ జికా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందేందుకు దోహపడేదే దోమలు. అమెరికాలో దోమలు అనేవి అంతగా ఉండవు. కాకపోతే ఏంటంటే కొన్ని ఏరియాస్ లో ఎక్కడైతే కొంచెం మురికి ఇట్లా ఉన్న స్లమ్ ఏరియాస్ లో ఉంటాయి, ఆ స్లమ్ ఏరియాస్ లో వాళ్ళందరినీ అలర్ట్ చేశారు. ముఖ్యంగా మెక్సికో బోర్డర్ అయిన ఈస్ట్ కోస్ట్ ప్రాంతాల్లో కానీ అటువైపు అంతా కొంచెం అలర్ట్ చేశారు. ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది ఈ విషయం మీద. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.